అమ్మా, నువ్వు ఎమ్మెల్యే అయితే ఎప్పుడు మీటింగ్లే ఉంటాయి కదమ్మా. అవును ఖుషి, అయితే నువ్వు బిజీ అయిపోతావు కదమ్మా. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని మీటింగ్స్ ఉన్నా అన్నీ నీ తర్వాతే, సరేనా? ఉమ్, తులసి మై డార్లింగ్ బ్యూటీ. హ? ఓ, ఏవండి ఏవండి, దించండి. ఏం చేస్తున్నారు? దించండి. ఆనందం, ఓ. ఉత్సాహం, గర్వం. అబ్బా, ఇంక చాలు, దించండి. ఇన్నాళ్ళు తులసి అంటే ఈ ఇంటి కోడలు మాత్రమే, కానీ ఇకపై నుంచి ఈ ఏరియాకే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తులసి జిందాబాద్, ఎమ్మెల్యే తులసి జిందాబాద్. ఏవండి, దించండి, దించండి. ఎమ్మెల్యే అయితే ఎత్తుకొని తిప్పాలా? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంక నుంచి నువ్వు ఎమ్మెల్యేకి కూతురు అన్నమాట. చాలే నీ కవరింగ్, ఇంకా దింపు. ఖుషి ఇక్కడ ఉందని చెప్పొచ్చు కదా. నేను చెప్పేదేంటండి, ఎదురుగా కనిపిస్తుంది కదా. అంటే నేనే హడావిడిలో ఆనందంలో చూసుకోలేదన్నమాట. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పద. సరే, అయితే నేను కాఫీ టీ పెట్టి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏ, నువ్వు ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యేవి. ఇలాంటి పనులు చేయడం కాదు, దగ్గరుండి చేయించాలి. టీలు, కాఫీలు, ఇలా గిన్నెలు కడగడం, ఇలాంటివన్నీ వేరే వాళ్ళ చేత నువ్వు చేయించాలి. అందరికీ నువ్వు ఆర్డర్లు వెయ్యాలి, హుకుం జారీ చేయాలి, తెలుసా? దానికి మీరున్నారు కదండి. ఇందాక నేను వాళ్లతో మాట్లాడినా గానీ వాళ్ళందరూ ఈ వదినమ్మ పేరే కలవరిస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు, ఈ తులసమ్మని చూడాలని ఎదురు చూస్తున్నారు. నాకు చాలా కంగారుగా ఉందండి. ఆ కంగారు నాకు వదిలే బంగారం. నువ్వు బెరుగు లేకుండా చూడ్డానికి వచ్చేసి అందరినల్లా విష్ చేసే చాలు. విష్ చేయడం అంటే ఇలాగే కదండి. ఇలా కాదు, ఇలా పెట్టి ఇలా ఇలా ఇలా, ఇది వద్దులే, ఇలా ఇలా, అంతే, సింపుల్. అయ్యో, ఇవన్నీ నా వల్ల కాదండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నిన్న రోడ్లో అంతమంది రౌడీలను చితకబాదేసు, ఇది నీ వల్ల కాదంటావేంటి? అది నేను ఖుషి కోసం చేశాను. ఇది కూడా అంతే అనుకో. ఖుషి కోసం, మన కుటుంబం కోసం, ప్రజలందరి కోసం. దా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మావయ్య చూసుకుంటారు కదండి. మావయ్య చూసుకున్నా, నేను మాట్లాడినా కూడా వాళ్ళ దృష్టిలో మేమంతా కూడా గుళ్ళో ధ్వజస్తంభాలం, పూజారులం మాత్రమే. దైవం మాత్రం నువ్వే. వాళ్ళని దర్శనం అయ్యేదాకా గాని కదలరు. ఇదిగో, నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా పద. తప్పదంటారా? తప్పదు కాబోయే ఎమ్మెల్యే గారు, రండి, రా.